హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ డే 2 ఇన్ చండీగఢ్. ఈరోజు May 18th. ఇప్పుడు టైం వచ్చేసి 11:40 అవుతుంది. అయితే బైక్ రెంటల్ షాప్ దగ్గరకు వచ్చాము ఇక్కడికి. సో కొత్త హిమాలయన్స్ ఉన్నాయి, పాతవి ఉన్నాయి. ఇవేమో కొత్త హిమాలయన్స్, ఇవేమో పాతవి. సో మేము పాత హిమాలయన్సే రెంట్ తీసుకుంటున్నాం, 411cc. సో మొత్తం 14 days రైడ్, 14 daysకి రెంట్ తీసుకుంటున్నాం. డేకి వచ్చేసి ఎంత పడింది, డేకి 1300 పడింది. టోటల్ 18,000 పడింది 14 daysకి. సో పాత హిమాలయన్స్నే బైక్ తీసుకుంటున్నాం, బైక్స్ అయితే. సో ఇప్పుడైతే మేము ఈ 3 బైక్స్ రెంట్ తీసుకుంటాం. మొత్తం 3 members వెళ్తున్నాం. సో ఈ 3 బైక్స్ అయితే మేము తీసుకుంటున్నాం. కొత్త హిమాలయన్స్ కూడా ఉన్నాయి, బట్ అవి కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, ప్లస్ అవి ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఓన్లీ ఈ ఓల్డ్ హిమాలయన్స్ అవైలబుల్ ఉన్నాయి అన్నట్టు. సో ఈ హిమాలయన్స్ బైక్సే మేము తీసుకుంటున్నాం. 411cc, అది 452cc. మేమైతే ఇప్పుడు 3 members వెళ్ళబోతున్నాం. అతని పేరు మోహన్ అండ్ సో మేము ముగ్గురం అయితే ఆ 3 bikes మీద ఇప్పుడు లడాక్ అయితే వెళ్ళబోతున్నాం. సో మనమైతే ఇప్పుడు బైక్స్ తీసేసుకొని ఫస్ట్ మన రూమ్కి వెళ్ళిపోదాం. రూమ్లో లగేజ్ అంత ఉంది, లగేజ్ దాని మీద ప్యాక్ చేసేసి మనం ఒక చిన్న షాపింగ్ ఉంది ఇక్కడనే, రైడింగ్ గేర్ షాప్. సో బైక్ సంబంధించినవి, కొంచెం రైడింగ్ సంబంధించిన యాక్సరీస్ కొన్ని తీసేసుకొని మనం చండీగఢ్ నుంచి అయితే మన రైడ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా మనమైతే మన రైడ్ని స్టార్ట్ చేసేద్దాం. సో ఇవే మా బైక్స్ అన్నట్టు. నేను ఈ బైక్ తీసుకుంటున్నా, సిల్వర్. ఇది బ్లాక్ కలర్ తను తీసుకుంటున్నాను, బ్రదర్ మోహన్ బ్రదర్ ఏమో ఆ బైక్. సో ఇవే మా హిమాలయన్ బైక్స్. ఇదే హిమాలయన్ బైక్ రెంటల్ చండీగఢ్లో ఉంది. సో ఇక్కడ నుంచి మేమైతే ఈ బైక్స్ రెంట్ తీసుకొని ఇప్పుడైతే మన లడాక్ రైడ్ని స్టార్ట్ చేయబోతున్నాం. మన ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి పఠాన్కోట్. ఇక్కడ నుంచి 230 kilometers ఉంది, 4.5 hours. ఇంకా నేను రైడింగ్ గేర్ ఏం వేసుకోలేదు. సో ఫస్ట్ ఇక్కడ నుంచి మన హోటల్కి వెళ్ళి అక్కడ లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని వెళ్ళాలి. నాకు కొత్త హిమాలయన్ నడిపించిన ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ పాత హిమాలయన్ ఎప్పుడు నడపలేదు, ఇదే ఫస్ట్ టైం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. చలో, ఫ్యూయల్ లేదు. ఫస్ట్ అయితే మనం నియరెస్ట్ ఫ్యూయల్ బంక్ వెళ్ళి ఫ్యూయల్ ఫిల్అప్ చేసుకొని మన హోటల్కి అయితే వెళ్ళాలి. హోటల్కి వెళ్ళేసి లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని మన ఒక చిన్న షాపింగ్ అవుతుంది, రైడింగ్ స్టోర్కి వెళ్ళి, గేర్ స్టోర్కి వెళ్ళి కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ తీసుకోవాలి. సో అవి తీసేసుకొని మ్యాక్స్ లంచ్ ఇక్కడ చేసేసి ఇప్పుడు ఏమవుతుంది 1 వరకు స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి పఠాన్కోట్కి ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. నాకు పెద్ద బైక్ నడిపించిన ఫీలింగ్ అయితే ఏం లేదు, చాలా డెడ్ ఈజీ ఉంది బైక్ అయితే. ఇన్ఫ్యాక్ట్ నా హిమాలయన్ కంటే ఇదే కొంచెం బాగుంది అనిపిస్తుంది. బట్ ఎంతైనా ఇది ఓల్డ్ 411cc, అదైతే 452cc కదా, పికప్ ఎక్కువ ఉంటుంది, పవర్ ఎక్కువ ఉంటుంది దానికి. మనమైతే నియరెస్ట్ బంక్ దగ్గరకు వచ్చాం. ఇప్పుడు ఫ్యూయల్ కొట్టించేయాలి. ఓకే, ఇక్కడ లీటర్ వచ్చేసి 94 rupees 24 paisa ఉంది. ఇప్పుడైతే ఒక 10 liters కొట్టిస్తాం మనం. 10 litersకి 942 rupees, అంటే 943 rupees ఉంది 10 litersకి. నాకైతే ఫ్యూయల్ ఇక్కడ కనిపిస్తుంది. అది ట్రిప్ రీసెట్ చేశాను, కానీ కిలోమీటర్స్ చూపించట్లేదు. ట్రిప్ ఏలో చూపించట్లేదు, ఫోన్లో చూపించట్లేదు. దాన్ని ఒకసారి మళ్ళీ చెక్ చేయాలి. ఆ గేర్ స్టోర్కి వెళ్ళి అయితే మనం మొబైల్ హోల్డర్ ఫిక్స్ చేయించుకోవాలి. మొబైల్ హోల్డర్ విత్ ఛార్జర్, ఎందుకంటే మనకి మస్ట్ అండ్ షుడ్ అవుతుంది. ఫస్ట్ డేలోనే ఎన్ని ప్రాబ్లమ్స్ అసలు. తిప్పి కొడితే ఒక 5 kilometers రైడ్ చేయలేదు. ఆ బైక్లో ప్రాబ్లం, ఈ బైక్లో ప్రాబ్లం. ఇది ఎప్పుడు ఎక్కడ ఆగిపోయేది తెలియదు, రోడ్ మీద ఆగిపోయేది కూడా తెలియదు. దీన్ని సైడ్కి పెట్టేసేయాలి అర్జెంటుగా.
ఇది ప్రాబ్లం. ఫ్యూయల్ రావట్లా, అదే చూస్తున్నా. దీనికి ఏదైనా తిప్పేది ఉంటుందా? మనకేమో ఈ బైక్ గురించి అంత ఐడియా లేదు. ఫ్యూయల్ పోవట్లేదు, ప్రాబ్లం ఫ్యూయల్ ఇంజెక్షన్ ప్రాబ్లం ఉండొచ్చు మేబీ. ఫస్ట్ రోజు ప్రాబ్లమ్స్ అయితే అది R15 ఇంకేమన్నా బైక్ అట్లా చేసినావు దాన్ని, వెనక సీటే లేదు దానికి. ఆ బైక్ అయితే ట్రబుల్ ఇస్తుంది ఫస్ట్ రోజు. ఇంకా 10 కిలోమీటర్స్ కూడా రైడ్ చేయలే, అప్పుడే ఇన్ని ట్రబుల్స్. మార్నింగ్ ఏమనుకోలే కానీ ఇప్పుడే రైడ్ చేస్తుంటే మొత్తం స్ట్రక్ అవుతుంది. మేబీ ఇందులో ఏమైనా ఆన్ ఆఫ్ చేయాలా ఏందో నాకు కూడా అయితే తెలియదు ఈ బైక్ గురించి పెద్దగా. ఇప్పుడైతే గేరప్ స్టోర్కి వెళ్ళాక అక్కడ పెట్టేసి వీలైతే మెకానిక్ని పిలిపించైనా దీన్ని చెక్ చేయాలి, లేకపోతే కష్టం. ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని అంత లాంగ్ రైడ్ చేయలేం. పొద్దున అందులో ప్రాబ్లం ఉండే, ఇప్పుడు ఇందులో మొత్తం ఫ్యూయల్ అయిపోతే ఎట్లా వద్ద అట్లా పోతుంది ఇది బైక్. ఓ మై గాడ్. బండి ట్రబుల్ ఇస్తే మొత్తం రైడ్ అంతా అప్సెట్ అయింది. నాకైతే ఈ బండి నడిపించాలని కూడా లేదు, ఇన్ని ప్రాబ్లమ్స్. పోవాలా వద్దా అన్నాడు పోతుంది బైక్ అయితే. కథ మళ్ళీ ఆగిపోయింది. సో బైక్ మీద జస్ట్ 10 కిలోమీటర్స్ కూడా పోలే, అప్పుడే ఫ్యూయల్ పంప్ ప్రాబ్లం వచ్చింది. సో ట్యాంక్ ఇప్పేశారు, ఒకసారి చెక్ చేస్తున్నారు ఫ్యూయల్ పంప్ ప్రాబ్లం ఏంటిది అనేది. ఇప్పుడైతే చిన్న రైడింగ్ గేర్ షాప్కి వచ్చాము, అక్కడే చెక్ చేస్తున్నాం అన్నట్టు. సో బైక్ కండిషన్ అయితే ఇది. ఇక్కడ అవడం వల్ల కొంచెం బెటర్, ఎందుకంటే షాప్స్ ఇట్లా ఉన్నాయి. మేము అసలు బైక్ తీసుకుని రెంటల్ షాప్ నుంచి 10 కిలోమీటర్స్ కూడా పోలేదు, అప్పుడే బైక్ హ్యాండ్ ఇచ్చింది. సో ఒక విధంగా ఇది జరగడం కూడా మంచిదే, ఎందుకంటే ఇక్కడ మెకానిక్ షాప్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి చెక్ చేసుకోవచ్చు. హైవేలో అయి ఉంటే మాత్రం నాకు దోలు తీరిపోయేది, ఘోరంగా ట్రబుల్ ఇచ్చేది, ఇక చుక్కలు కనిపించేది. మళ్ళీ లగేజ్ కూడా ఉంది కదా, సో ఫుల్ ప్రాబ్లం అయ్యేది. సో వీలైతే ఇప్పుడు ఇది సార్ట్ అవుట్ అయితే ఇదే బైక్ తీసుకెళ్తా, లేకపోతే మళ్ళీ వేరే బైక్ తీసుకుంటా. సో భయ్యా చెక్ చేస్తుండు, బైక్ ఘోరంగా హ్యాండ్ ఇచ్చింది ఫస్ట్ టైం. क्या प्रॉब्लम है सर? चेक कर रहे हैं. गड्डी तो चढ़ के गड्डी को उतर दो, बाइक को उतर दो, बस कंफर्ट वही है. నా బండి అయితే మనకి ఘోరంగా హ్యాండ్ ఇచ్చింది, అది ఇంకా సెట్ అవ్వలేదు. ఆల్రెడీ మెకానిక్ వెళ్ళి ఒక చిన్న టెస్ట్ రైడ్ చేసి వచ్చిండు. సో అదైతే సెట్ అవ్వలేదు, ఒకడు ఉంది బైక్. సో అది ఫ్యూయల్ ఇంజెక్టర్ ప్రాబ్లం ఉందంట, సాల్వ్ కాలేదని చెప్పిండు. దాదాపు ఒక 20 నిమిషాలు దాన్ని చెక్ చేసి అంత సెట్ చేసిండు, కానీ టెస్ట్ రైడ్ వెళ్ళేసి వచ్చిండు 2 కిలోమీటర్స్ అట్లా. స్టిల్ ప్రాబ్లం అయితే ఉందంట. ఇదైతే రీప్లేస్ అడిగాం. దీని మీద అయితే నేను ఇప్పుడు స్టంట్లు చేయలేను, ఎందుకంటే హైవేలో ఎక్కడన్నా మళ్ళీ ఆగిపోయింది అనుకో నాకు చుక్కలు కనిపిస్తాయి ఇంకా. సో మ్యాక్సిమం అయితే ఈ బైక్ క్యాన్సిల్ చేసి వేరే హిమాలయన్ అన్న తీసుకోవాలి, లేకపోతే వేరే ఆల్టర్నేట్ ఇంకేదైనా బైక్ అయితే చూసుకోవాలి. సో ఫస్ట్ రైడ్లోనే ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి అన్నట్టు చూపించింది బైక్ అయితే. సో అది ఫస్ట్ రోజు ఎక్స్పీరియన్స్.